తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఉన్న బలహీన వర్గాల రక్షణ అభ్యున్నతికి ఇప్పటికీ ఎప్పటికీ కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి పూర్తి అండగా ఉంటామని, వారి రక్షణ కోసం త్వరలోనే చట్టం తీసుకువస్తామని చెప్పారు. వారిని అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అందరికంటే ముందుండే విధంగా తయారు చేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం కూడా నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ నుంచి తొలి విడతగా 275 కోట్ల రూపాయల రుణాలను లబ్దిదారులకు విడుదల చేశారు. బీసీ చట్టంపై ఇప్పటికే సబ్ కమిటీ వేశామని, నివేదిక రాగానే ఆ చట్టం తీసుకువస్తామని, బీసీ సబ్ ప్లాన్ కింద ఈ ఏడాది 48,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడంతో ఆదరణ 3 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల మనుగడకు కృషి చేస్తామన్నారు. బలహీన వర్గాల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో సివిల్ సర్వీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, 500 మందికి ఒక్క బ్యాచ్ చొప్పున శిక్షణ ఇచ్చేలా చూస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల కోసం 4,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 76 కోట్లు పెండింగ్లో ఉంటే వెంటనే విడుదల చేయాలని ఆదేశించానని చెప్పారు. డిఎస్సీలో ఎక్కువ మంది బీసీలు ఉత్తీర్ణులయ్యేందుకు 5,720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెడతామన్నారు. ఆదరణ 3 కింద ఏటా 1,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం మాధవ్ సహా 6 నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా మాధవ్ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్చల్ సృష్టించారు. ఈ కేసులో మాధవ్ సహా 6పై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో సత్యసాయి జిల్లా రామగిరి మండలం శేషంపల్లికి చెందిన చింగడి రమేష్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన తాళ్ల దామోదర్, సత్యసాయి జిల్లా రామగిరి మండలం కొట్టాల గ్రామానికి చెందిన దిగివింటి శివప్రసాద్, సత్యసాయి జిల్లా రామగిరి మండలం శేషంపల్లికి చెందిన చిదగొండ్ల శివయ్య, సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లికి చెందిన గౌళ్ల సురేందర్ ఉన్నారు. మాధవ్తో పాటు 6 గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే పోలీసుల వినతిపై భద్రతా కారణాల రీత్యా చివరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. తెలియదు, గుర్తులేదు, సిఐడి వేసిన ప్రశ్నలకు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివి. ఉండవల్లిలోని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణ కోసం నిన్న విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ కేసులో జోగి సహా 11 మంది నిందితులుగా ఉన్నారు. ఆయనతో పాటు 10 మంది విచారణకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఒకరు రాలేదు. నాటి ఘటనపై సిఐడి ఎస్పీ శ్రీదేవిరావు నేతృత్వంలోని బృందం గంటపాటు జోగిని విచారించింది. మొత్తం 35 ప్రశ్నలు అడగగా ఆయన చాలా వాటికి బదులివ్వలేదని సమాచారం. ఎవరి ఆదేశాలతో ఉండవల్లి కరకట్ట ఎక్కారని ప్రశ్నించగా తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఘటన జరిగిన రోజున ఉపయోగించిన సెల్ ఫోన్ గురించి అడగగా దాన్ని మార్చేశానని జవాబిచ్చారు. కొన్ని ప్రశ్నలకు చెప్పిన సమాధానాలే మళ్లీ చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి ఆయన్ను, ఇతర నిందితులను పంపించివేశారు. వాస్తవానికి నాడు చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి జోగి మంది మార్బలంతో వెళ్లారు. కార్లలో కర్రలు, రాళ్లు వేసుకుని కరకట్టపై వీరంగం చేశారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడి కిరణ్ కు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేబ్రోలు కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ గోశాలపై వివాదం రాజుకుంది. ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణ లేఖనే ఇక్కడి గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్
వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోవుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో అర్థం కావడం లేదన్నారు. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలన్నారు. స్వామి క్షేత్రంలో జరుగుతున్న ఈ సంఘటనలపై హైందవ ధర్మ పరిరక్షకులు ప్రశ్నించాలని కోరారు. కాగా గోవులు మృతి చెందాయంటూ చేసిన ఆరోపణలు అబద్దమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ భూమనకు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు చెందినవి కావని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొద్దిమంది దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని, ఇలాంటి అవాస్తవాలను నమ్మకూడదని కోరుతున్నానంటూ ఓ ప్రకటనలో టీటీడీ వివరణ ఇచ్చింది. గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామని, అలాంటి ఆవును కూడా వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుతున్నారని, టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయంటూ భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. టీటీడీ గోశాలలో 2668 గోవులు ఉన్నాయని, వాటిని ప్రతిరోజు అధికారులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. గత 3 నెలల్లో 1 మాత్రమే అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంత్రి లోకేష్ ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడం దుర్మార్గమని, దీన్ని భక్తులు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు పర్యవసానాలు ఆలోచించాలి. ఆదాయం మాత్రమే కాదు, దానివల్ల తలెత్తే పరిణామాలు పరిశీలించాలి. ఇలా ముందు వెనక చూడకుండా తీసుకున్న ఒక నిర్ణయం సర్కారు ఆదాయాన్ని పోగొట్టడమే కాదు, బహిరంగ ప్రదేశాల్లో తాగుడుకు కారణమైంది. ఆ నిర్ణయమే పర్మిట్ రూముల రద్దు. మద్యం షాపులకు అనుబంధంగా నిలబడి మాత్రమే తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసే పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వొద్దని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దానివల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారు. పర్మిట్ రూములు రద్దు నిర్ణయం వల్ల ప్రభుత్వం 175 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. ఆదాయం సంగతి పక్కన పెడితే పర్మిట్ రూమ్ లేకపోయినా మందుబాబులు సీసాలు కొనుక్కొని షాపుల దగ్గర తాగుతున్నారు. దీంతో మళ్లీ పర్మిట్ రూములు పెట్టాలని ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన ఎక్సైజ్ సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వడమే మంచిదని, దానివల్ల బహిరంగ ప్రదేశాల్లో తాగుడు గోల పోతుందని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో దీనిపై ఒక కమిటీ వేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలవుతాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు చూడవచ్చని సూచించారు. ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్ అన్నారు. 4th సిటీ వరకు మెట్రో రైలును విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో 2వ దశ విస్తరణ పనులకు సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో రైలు విస్తరణ పనులు, మూసీ పునరుజ్జీవనం పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు రాష్ట్ర అధికారులు సీఎంకు వివరించారు. మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, రాయదుర్గం టు కోకాపేట్, నియోపోలిస్, ఎంజీబీఎస్ టు చాంద్రాయగుట్ట, మియాపూర్ టు పటాన్చెరు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వరకు మొత్తం 76.4 కిలోమీటర్లకు 24,269 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నం చేయాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును విస్తరించాల్సి ఉందన్నారు. సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని, అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలను మెట్రో విస్తరణలో భాగస్వాములు చేయాలని సీఎం సూచించారు. కంచెగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు 10,000 కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ భూముల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఈ కుంభకోణానికి తెరతీశారన్నారు. రేవంత్ సర్కార్ రిజర్వ్ బ్యాంకులను, దేశాన్ని మోసం చేసిందన్నారు. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కు లేకుండానే టీజీఐఐసీ ఆ భూమిని
ఐసీఐసీఐ బ్యాంకుకు ఎలా తనఖా పెట్టిందని, సేల్ డీడ్ కూడా లేని భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని ఇది మోసం కాదా అని ఆయన ప్రశ్నించారు. భూ యాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే 10,000 కోట్ల రుణమిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ట్రస్ట్ అడ్వైజర్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసిందని, దీని వెనుక ఓ బీజేపీ ఎంపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇందుకు గాను ఆ కంపెనీకి 169 కోట్ల 84 లక్షల లంచం ఇచ్చారని విమర్శించారు. కంచగచ్చిబౌలి భూములపై కోర్టు తీర్పు అనంతరం టీజీఐఐసీకి ఆ భూములు అప్పగిస్తున్నట్లు జీవో మాత్రమే ఇచ్చారన్నారు. సేల్ డీడ్ మ్యూటేషన్ చేయలేదని, భూములకు హక్కుదారుగా నిర్ధారించలేదని చెప్పారు. తనది కాని భూమిని బ్రోకర్ కంపెనీ మాట విని టీజీఐఐసీ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఈ మోసానికి టీజీఐఐసీతో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శిని జైల్లో పెట్టొచ్చని తెలిపారు. సీఎం రేవంత్ ఐసీఐసీఐ బ్యాంక్ బ్రోకర్ సంస్థ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోకపోతే రేవంత్ సర్కార్ మరో 60,000 కోట్ల భూదోపిడీకి పాల్పడుతుందన్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ 5,200 కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారని, వాస్తవానికి అది బిల్లీరావుతో కేటీఆర్ కుదుర్చుకున్న లంచం పద్దు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఆ భూములకు సంబంధించి 30% ముడుపులు చెల్లించేలా ఐఎంజీ భారత్తో కేటీఆర్ ఎన్నికల ముందు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ సంస్థకు భూములు అప్పగించి ఉండేవారని తెలిపారు. కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్ల ధర పలికినప్పుడు చుట్టూ మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వంటి సంస్థల భవనాలు ఉన్న కంచగచ్చిబౌలి భూముల విలువ 75 కోట్లు ఉండదా అని ప్రశ్నించారు. ఇది కూడా ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీతో సర్కారు చేసుకున్న ఒప్పందమేనన్నారు. భవిష్యత్తులో ఆ భూములను టీజీఐఐసీ అభివృద్ధి చేసి వేలం వేస్తే ఎకరం 200 కోట్ల రూపాయల దాకా పలుకుతుందన్నారు. ఈ భూములపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి టీజీఐఐసీ తీసుకున్న 10,000 కోట్ల రుణం ఎవరి జేబుల్లోకి పోలేదని, ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీకి, సన్నవడ్లకు, బోనస్కు ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. రైతులు బాగుపడుతున్నారన్న కడుపు నొప్పితో కేటీఆర్ మాట్లాడుతున్నారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. రుణాల సేకరణకు సంబంధించి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీకి 175 కోట్ల చెల్లింపును కూడా కుంభకోణం అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ఏ ప్రభుత్వమైనా కన్సల్టెన్సీల ద్వారానే రుణాలకు వెళ్తుందని, గత ప్రభుత్వంలోనూ ఇదే జరిగిందని గుర్తు చేశారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెండర్ ద్వారానే కన్సల్టెన్సీని దక్కించుకుందని, ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి వెళ్లిన మొత్తం పూర్తిగా వెబ్సైట్ లోనే వైట్ మనీలోనే స్పష్టం ఉందని చెప్పారు. ఇది ఏ రకంగా అవినీతి అవుతుందని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ చట్టానికి సంబంధించిన వెబ్ పోర్టల్ను ఏప్రిల్ 14న శిల్పారామంలో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భూభారతి బిల్లుకు గత డిసెంబర్లో అసెంబ్లీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై విధి విధానాలను రూపొందించామన్నారు. చట్టంలోని నిబంధనలను భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం రోజున సీఎం రేవంత్ వివరిస్తారని అన్నారు. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతర ప్రజలకు సంబంధించిన భూముల విషయాలపై పలు అంశాలను తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 2020లో ధరణి చట్టాన్ని తెచ్చిందని, కానీ 2023 వరకు కూడా ఆ చట్టం అమలుకు విధి విధానాలను ఖరారు చేయలేకపోయిందని పొంగులేటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిన 3 నెలల్లోనే నిబంధనలను రూపొందించిందని చెప్పారు. పేదలు కష్టపడి సంపాదించిన భూమికి భద్రత కల్పించడమే భూభారతి చట్టం ఉద్దేశమన్నారు. కాగా కోనవరం గ్రామంలో గిరిజనులు శివలక్ష్మి, కాంతారావు దంపతుల ఇంట్లో పొంగులేటి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చేశారు. ఆ దంపతుల మధ్య మంత్రి నేలపై కూర్చొని భోజనం చేయడమే కాకుండా వారికి వడ్డించారు. తర్వాత వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్లో ఎక్కాల్సిన రైలు చర్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరుతుందంటూ మొబైల్ ఫోన్లకు వస్తున్న మెసేజ్లతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మెసేజ్లు చూసుకోకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి పరేషాన్ అవుతున్నారు. చివరి నిమిషంలో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు చర్లపల్లి టెర్మినల్ కు వెళ్లడానికి వీలు కాక ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పనులకు ఆటంకం కలగకుండా ముఖ్యమైన రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ నెల 13 నుంచి పలు ఎక్స్ప్రెస్ రైళ్లు బయలుదేరే టెర్మినల్ను మార్పు చేసిన విషయమై దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారులు ఇచ్చిన సమాచారానికి సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి ప్రయాణికులకు అందుతున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు.
ఏ రైలు ఎప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ స్టేషన్లో ఆగుతుందనే అంశాలపై ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తరచుగా విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల మొబైల్స్ కు కేవలం సంక్షిప్త సందేశాలను పంపి సిఆర్ఐఎస్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై మెమో ఇచ్చిన తర్వాత అమలు కోసం ఏమేం చర్యలు చేపట్టారో వివరించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై 2020 నాటి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకుండా ఇప్పటికీ జాప్యం చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. తాము కోరిన వివరాలతో ఈ నెల 21 నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య డైరెక్టరేట్ను ఆదేశించింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు ఇక్కడి ప్రత్యేక వంటకాలను రుచి చూపించాలని భావిస్తోంది. ఈ విషయమై నిన్న పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతినిధుల కోసం మే 14న కాకతీయ టూర్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్లోని చారిత్రక ప్రదేశాలు, రామప్ప గుడిని చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆమె సూచనలు ఇచ్చారు. తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం జరిగింది. అన్నాడీఎంకే బీజేపీ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తుపై అమిత్ షా ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని వివరించారు. పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు జట్టుకట్టాయి. ఆ ఎన్నికల్లో భాజపా 4 స్థానాలు గెలుచుకుంది. అయితే 2023 సెప్టెంబర్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి కొనసాగడంతో ఎన్డీఏ బీజేపీతో సంబంధాలను అన్నాడీఎంకే తెంచుకుంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. అవసరమైతే కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అమిత్ షా తెలిపారు. 1998లో నాటి సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ అన్నాడీఎంకే కూటమిగా ఏర్పాటైనప్పుడు లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించామని అమిత్ షా గుర్తు చేశారు. ఈ పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని అమిత్ షా తెలిపారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తమ పార్టీ జోక్యం చేసుకోబోదన్నారు. ఈ పొత్తు ఎన్డీఏకు అన్నాడీఎంకేకు మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపు తదితర అంశాలను తర్వాత నిర్ణయిస్తామన్నారు. తమిళనాడులో డీఎంకే అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుందని అమిత్ షా విమర్శించారు. వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ బహుళ ప్రయోజనకర యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం ద్వారా వీటిని సమకూర్చుకునే విధంగా కసరత్తు నడుస్తోంది. ఈ వివరాలకు రక్షణ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు 18 విమానాలను ఫ్రాన్స్లోనే తయారు చేసి భారత్కు అందజేస్తారు. మిగిలిన 96 విమానాలను భారత్కు విడిభాగాలను తరలించి అక్కడే వాటిని అనుసంధానిస్తారు. దీనికోసం ఫ్రాన్స్కు చెందిన విమానాల తయారీ కంపెనీ దసో ఏవియేషన్ రక్షణ రంగంలో అనుభవం ఉన్న భారతీయ కంపెనీతో కలిసి భారత్లో ఓ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. విమాన విడిభాగాలు, ఇతర కీలకమైన యంత్ర సామాగ్రి తయారీ ప్రక్రియలో స్థానిక కంపెనీలకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్లు సమాచారం. కనీసం 100 విమానాలు కొనుగోలు చేస్తేనే భారత్లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామని దసో ఏవియేషన్ షరతు విధించింది. ఇప్పటికే 36 రాఫెల్ యుద్ధ విమానాలను దసో నుంచి కొనుగోలు చేయగా నౌకాదళం కోసం 68,236 కోట్ల వ్యయంతో 26 మెరైన్ రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటికి అదనంగా మరో 114 విమానాల కొనుగోలుకు తాజాగా కసరత్తు నడుస్తుంది. వీటి కోసం టెండర్ల దాఖలకు ఆహ్వానం పలకగా అమెరికా, యూరోప్, రష్యా దేశాలకు చెందిన పలు కంపెనీలు పోటీపడ్డాయి. వీటిలో దసో రాఫెల్ ఎంపికైంది. కాగా భారత్కు F-35 విమానాలను విక్రయిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రైలు టికెట్ల తత్కాల్ బుకింగ్ వేళలు మారనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటివి నమ్మొద్దంటూ PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ లో మార్పు జరిగిందని, కొత్త నిబంధనలు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీన్ని నమ్మి కొన్ని వార్తా ప్రచురణ సంస్థలు సైతం దీనిపై కథనాలు ప్రచురించడంతో PIB ఫ్యాక్ట్ చెక్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ఢిల్లీని వరుసగా రెండో రోజైన నిన్న బలమైన ఈదురుగాలులు, ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు చుట్టుముట్టాయి. ఇసుక తుఫాను ముట్టడించడంతో సిటీలోనూ పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన మేఘాలు కమ్ముకొని చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 15 విమానాలను రాకపోకలు దారి మళ్లించారు. మండీ హౌస్, ఢిల్లీ గేట్తో పాటు పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. ఒక చెట్టు మొదలు విరిగిపడి మోటార్ వాహనం దెబ్బతినడంతో పాటు రోడ్లపై అడ్డంగా విరిగిన చెట్ల కొమ్మలతో ట్రాఫిక్ అంతరాయాలు. టెక్ కంపెనీల్లో లే ఆఫ్ల పర్వం కొనసాగుతుంది. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. తన ప్లాట్ఫామ్లు, డివైజెస్ విభాగాల్లో పనిచేసే వందలాది మందికి ఉద్వాసన పలికింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ విభాగాలకు చెందిన సిబ్బందిపై వేటు పడిందని ది ఇన్ఫర్మేషన్స్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులకు ప్రకటించిన స్వచ్ఛంద విరమణ కార్యక్రమానికి అనుగుణంగా ఈ తొలగింపులు జరిగాయని చెప్పింది. గతేడాది ఆండ్రాయిడ్, క్రోమ్ బృందాలకు పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్లో విలీనం చేయడంతో ప్రారంభమైన కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. విలీనం సమయంలో ఉమ్మడి యూనిట్లలో 20,000 మందికి పైగా ఉద్యోగులు ఉండేవారు. ప్లాట్ఫామ్లు, డివైజెస్ బృందం సామర్థ్యాలను, క్రియాశీలతను పెంపొందించడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణను చేపట్టినట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా నియామకాలు కొనసాగుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా యాక్సెంచర్, డెలైట్ వంటి ప్రముఖ సంస్థలతో $5.1 బిలియన్ విలువైన ఐటీ సేవల ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. వృధా ఖర్చులు తగ్గించడంతో పాటు రక్షణ శాఖ సిబ్బంది అంతర్గత సామర్థ్యాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి గురువారం జారీ చేసిన మెమోలో తెలిపారు. పెంటగాన్ ఉద్యోగులు నిర్వహించగలిగిన సేవల కోసం థర్డ్ పార్టీ కన్సల్టెంట్లకు అనవసరంగా చెల్లింపులు చేయడాన్ని అరికట్టడానికే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్య $5.1 బిలియన్ వృధా ఖర్చును అరికట్టడంతో పాటు దాదాపు $4 బిలియన్ ఆదా అవుతాయని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకాలం తాలిబాన్ సర్కార్ మధ్యయుగ ప్రవర్తన నియమావళి వల్ల మహిళలు మాత్రమే ఇక్కట్లు పాలవుతుండగా ఇప్పుడు పురుషులు కూడా బాధితులవుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక గురువారం వెల్లడించింది. దురాచార నిరోధ మంత్రిత్వ శాఖ ధాటికి కులవృత్తుల వారు నష్టపోతున్నారు. స్టైల్గా జుట్టు కత్తిరించుకున్న పురుషులను, వారికి క్షవరం చేసిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. క్షవరం, సంగీతం, పండుగ రోజుల్లో సందడిపై గత ఆగస్టులో ఈ శాఖ నియమావళి విడుదల చేసింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదని, బిగ్గరగా మాట్లాడకూడదని ఆదేశించింది. దీనిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం 3,300 మంది ఇన్స్పెక్టర్లను నియమించింది. 6 నెలల్లో అరెస్ట్ అయిన వారిలో సగం మంది తమ గడ్డాన్ని నిర్దిష్ట రీతిలో కత్తిరించుకొని, నిర్దేశిత రీతిలో క్షవరం చేయించుకొని పురుషులతో పాటు వారికి కటింగ్ చేసిన వారే ఉన్నారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజ్ చేయని పురుషులను పాలకులు నిర్బంధించారు. మహిళలను విద్య, ఉద్యోగాల్లో పాలు పంచుకోనివ్వకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఏడాదికి $140 కోట్ల నష్టపోతుందని ఐరా